పట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోసమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. అమ్మవారి మండలంలోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో గండిపోసమ్మ అమ్మవారి దర్శనాలను నిలిపివేశారు. భక్తులను ఆలయానికి వెళ్లనీయట్లేదు. పుణ్యస్నానాలకు నదిలోకి దిగకుండా హెచ్చరిక బోర్డులు పెట్టారు. అమ్మవారి ఆలయాన్ని గోదావరి వరద నీరు తాకింది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అమ్మవారి గర్భగుడిల వరకు కూడా వరద నీరు చేరుకోవడం జరిగింది. అమ్మవారి పాదాలను తాగడంతో గోదావరికి వరదలు వస్తున్నాయి అనేది ఇది ఒక సూచిక. అంటే ఇక్కడ నుంచి గోదావరి వరదలు ఇక్కడ పెరిగినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక చేరే సమయానికి ఈ గండిపోసమ్మ తల్లి ఆలయం అంతా కూడా పూర్తిగా నిండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో అధికారులందరూ కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. గుడి కూడా దేవస్థానాల్లోని ఆదివారం సమయంలో చూసినట్లయితే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తారు. అంటే ఈ నేపథ్యంలో ఆదివారం నాడు భక్తులు ఎవరు కూడా ఇక్కడికి అమ్మవారి దర్శనాలకు రాకూడదని చెప్పేసి ఇక్కడ దర్శనాలు కూడా నిలిపేయడం జరుగుతున్నది. ఇక్కడ ఈ గండిపోసమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్న దుకాణాలన్నింటినీ కూడా మొత్తం తీసివేసి వాళ్ళన్నింటినీ కూడా ఎగువ ప్రాంతాలకు తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. ఈ గుడి మూసివేస్తున్నట్టుగా కూడా చెప్పడం కూడా జరుగుతుంది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా మొత్తం పూర్తిగా ఇక్కడ వరద నీరు అంతా కూడా ఈ ప్రాంగణాన్ని అంతటినీ కూడా ఆవరించి ఉన్నది. వరద నీరు వచ్చిన కారణంగా ఎవరు కూడా లోపలికి వెళ్ళరాదని చెప్పేసి ఇక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం ఉంది. అయితే గోదావరి నదిలోకి దిగడం కానీ నది దగ్గరకు వెళ్ళడం కానీ అతి ప్రమాదకరమైన, అలాగే స్థానాలు రేవులు కూడా మూసివేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ గోదావరి నది దరిదాపులు కూడా వెళ్ళరాదని చెప్పేసి ఇక్కడ అధికారులు సూచిస్తూ హెచ్చరిక బోర్డులను కూడా ఇక్కడ కార్యనిర్వహణ అధికారి పేరుతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాగుంటుంది ఇక్కడ గోదావరి వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం ఆలయం అంటే ఇప్పుడు మనకి జూలై వచ్చేదాకా వర్షం వచ్చేస్తుంది సార్. ఇక్కడికి వచ్చేసి అమ్మవారు మొత్తం మునిగిపోతుంది. అప్పుడు మొత్తం టెంపుల్ కదా మూసేస్తారు. కానీ ఏమంటే ఇప్పుడు ఏమైనా డ్యామేజ్ అవుతున్నప్పుడు వర్క్ చేపిస్తారు సార్ ఇమీడియట్గా. ఇమీడియట్ మొత్తం వెళ్ళిన వరకు చేస్తాం. ఏంటి కాదు, అమ్మవారి పాదాలని గోదావరి వాటర్ తాగినట్లయితే అయిపోయింది సార్. ఆగిపోయింది అప్పుడు వచ్చేసింది. అప్పుడు వచ్చేది సార్ మొత్తం. ఏంటంటే మనకి కారణం ఏంటంటే ఈ కాపర్ డ్యామ్ గురించి. ఎందుకంటే మనం వర్క్ చేస్తారు కదా, పోలవరం ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. అది పెద్ద విషయం కాదు అది. అంటే ఇక్కడ ఇంకా కొద్దిగా వరద వచ్చిందంటే మొత్తం గుడి అంతా మునిగిపోతుంది. గుడికి మాస్తారు మనకి 15 days, ఓన్లీ 10 days మొత్తం మునిగిపోతుంది సార్. నేను చెప్తాను కదా, ఇప్పుడు మొత్తం 10 రోజులు మొత్తం మునిగిపోతున్నారు. గోదావరి వరదలు సమర్పిస్తున్న తరుణంలోని ఇక్కడ స్థానాలు రేవులు కానీ మూసివేయటం అయిందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. గోదావరి నది దరిదాపులకు కూడా ఎవరు వెళ్ళరాదు అని చెప్పేసి ఇక్కడ ఎవరు కూడా ఎల్లకండగా ఉండే విధంగా బారికేట్ల కింద ఇక్కడ ఎదురు కర్రలతో ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇక్కడ చూసినట్లయితే గండిపోసమ్మ వారి ఆలయాన్ని గోదావరి వరద నీరు తాగడంతో ఇక్కడ గోదావరికి వరదలు వస్తున్నాయి అనేది మటుకి ఇక్కడ భక్తుల ఇక్కడ సూచన. దాంతో ఇక్కడి నుంచి కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గోదావరికి వరదలు సంభవిస్తున్నాయి అనేది మటుకి ఒక హెచ్చరిక మటుకి దీని ద్వారాగా తెలియటం జరుగుతుంది.